రైతులకు మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ ఇస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదన్నారు. ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్నారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామని, నీళ్లు, నిధులు, నియామకాలు మా ప్రభుత్వ లక్ష్యమన్నారు శ్రీధర్ బాబు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 2 జాతీయ పార్టీలపై మరోసారి పోరాటం చేస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు మోసపోయాయని ఆరోపించారు. ఈ నెల 29న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో దీక్షా దివస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు కేటీఆర్. సీనియర్ నాయకులను జిల్లాల ఇన్ఛార్జ్గా నియమించామన్నారు. డిసెంబర్ 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారన్నారు హరీష్ రావు. గ్యారంటీల మోసాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు హరీష్ రావు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలను లగచర్లకు వెళ్లనివ్వడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో విడుదలైన దళిత బంధు నిధులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు హరీష్ రావు. కేటీఆర్ హరీష్ రావుపై కడియం శ్రీహరి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుపై అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని, జనగామ జిల్లాకొస్తే ధాన్యం కొనుగోలు వివరాలు ఇస్తానన్నారు. బోనస్ పై హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించారు కడియం. బోనస్ బోగస్ కాలేదు, బోనస్ సార్థకరమైందన్నారు. మహారాష్ట్రలో దుమ్ము దులుపుతామన్న సీఎం రేవంత్ దుమ్ములో కలిసిపోయారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇకనైనా ప్రజా సమస్యల గురించి రేవంత్ ఆలోచించాలన్నారు. కేసీఆర్ బయటకొస్తే రేవంత్ పని ఖతమవుతుందన్నారు ఎర్రబెల్లి. ఎమ్మెల్సీ కవిత నివాసంలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ తెలంగాణ జాగృతి సమావేశమైంది. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు బీసీ కమిషన్ తో ఎమ్మెల్సీ కవిత బృందం భేటీ కానుంది. కులగణన కమిషన్ కు కవిత రిపోర్ట్ అందజేయనున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఈ నెల 9న బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. ఈ క్రమంలో అనుమతి లేకుండా హైవేపై కౌశిక్ రెడ్డి ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని నోటీసులు ఇచ్చారు. రేపు బీసీ రణభేరి మహాసభ నిర్వహిస్తామన్నారు ఆర్ కృష్ణయ్య. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. రణభేరి సభకు అఖిలపక్ష నేతలు వస్తున్నారని తెలిపారు కృష్ణయ్య. హైత్నగర్ ఎస్ఐ సైదులు తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తన భర్తతో ఉన్న గొడవల విషయంలో హైత్నగర్ లో ఫిర్యాదు చేశానని, అయితే కొద్ది రోజులుగా ఈ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారని తెలిపారు. తనకు డబ్బులు అవసరం లేదు, కమిట్మెంట్ కావాలని ఎస్ఐ సైదులు అడిగాడని ఆరోపిస్తోంది బాధితురాలు. ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక రాచకొండ సిపి సుధీర్ బాబుకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సైదులపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది బాధితురాలు. ఈ నెల 29న మోదీ విశాఖ పర్యటన స్కెడ్యూల్ ఖరారు. లడ్డూ కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు వేగవంతం. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై పోలీసులను ఆశ్రయించిన దువ్వాడ. ఇలాంటి టాప్ 9 వార్తలు ఏపీ టుడేలో చూద్దాం. ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖలో పర్యటిస్తారు. 29న తేదీన మధ్యాహ్నం 3:40 విశాఖకు వస్తారు ప్రధాని. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సిట్ బృందం. తమిళనాడులోని ఏఆర్ డైరీలో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. టీటీడీకి గతంలో నెయ్యి సరఫరా చేసింది ఏఆర్ డైరీ. ఏఆర్ డైరీ నెయ్యిలో కొవ్వున్నట్లు ఎన్డీడీబీ నివేదికిచ్చింది. దర్యాప్తు కోసం రేపు తిరుపతికి వెళ్తోంది సిట్ బృందం. విష జ్వరాలపై డిఎంహెచ్ఓలతో సమీక్షించామన్నారు మంత్రి సత్యకుమార్. దోమల నివారణకు చర్యలు చేపట్టామని, ఫ్రైడేని డ్రై డేగా ప్రకటిస్తున్నామన్నారు. విష జ్వరాలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. శెట్టి బలిజ కులానికి తాను ఎప్పుడు అండగా ఉంటానన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. అమలాపురం అల్లర్ల ఘటనలో అమాయకులు అరెస్ట్ అయి జైల్లో ఉంటే కుల పెద్దలెవ్వరూ రాలేదన్నారు. అమలాపురం అల్లర్లలో తనపై కూడా కేసు పెట్టారన్నారు సుభాష్. తన ప్రాణమున్నంత వరకు శెట్టి బలిజలకు అండగా ఉంటారన్నారు. అమలాపురంలో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి.
దివంగత బొడ్డు భాస్కర్ రామారావు అభిమానుల ఆధ్వర్యంలో రాజానగరం నుంచి భారీ ఊరేగింపు నిర్వహించారు. రాజానగరం టీడీపీ శ్రేణుల వల్లే తనకు రుడా చైర్మన్ పదవి వచ్చిందన్నారు. రానున్న 40 ఏళ్లలో రాజమండ్రి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రుడా మాస్టర్ ప్లాన్ రూపొందించడం తన ప్రధాన లక్ష్యమన్నారు. వైసీపీ నేతలపై బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోకి రమేష్, దేవినేని అవినాష్, పోసాని కృష్ణమురళి చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. అదానీ కేసులో జగన్ కూడా జైలుకు వెళ్లక తప్పదన్నారు బుద్దా వెంకన్న. టెక్కలి పోలీసులను ఆశ్రయించారు దివ్వెల మాధురి. సోషల్ మీడియాలో తనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ పై అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారాలతో టెక్కలి పోలీస్ స్టేషన్లో మాధురి కంప్లైంట్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. గురజాల నియోజకవర్గం నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు గతంలో ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ₹1,00,000 అందజేశానన్నారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. ఇప్పుడు కూడా అదే వరవడి కొనసాగిస్తున్నానన్నారు. ముస్లింలకు ఏ అవసరం వచ్చినా వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా అన్ని విధానాలుగా అండగా ఉండి ఆదుకుంటామన్నారు. అనంతపురం జిల్లా తలగాసిపల్లి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలకు ఆటోలే కారణమని, వెంటనే ఆటోలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ పక్కన ముగ్గురు కూర్చోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆటోల వల్లే ప్రతి నెల 60 మంది చనిపోతున్నారన్నారు. రోడ్డు ప్రమాద ఘటనపై రేపు జిల్లా కలెక్టర్ను కలుస్తానన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామంటున్న ఎమ్మెల్యే. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం మళ్లీ ఉద్యమం. ఆతిపట్లలో కిడ్నాప్ కలకలం. ఇలాంటి టాప్ 9 వార్తలు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లాలో బుక్కపట్నం చెరువు ఆయకట్టుకు తూము ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు ఎమ్మెల్యే సింధూర. రైతన్న కళ్లల్లో సంతోషం నింపేందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు సింధూర. మరోసారి దయాగుణాన్ని చాటుకున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. మహబూబాబాద్ జిల్లాకు వెళ్తున్న సమయంలో పెద్దవంగర మండలం కొరిపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఓ బాలికకు ఫిట్స్ రావడంతో వాహనాన్ని ఆపి సపర్యలు చేశారు. అమ్మాయికి స్పృహ వచ్చాక అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆసుపత్రికి పంపించారు. పాలకుర్తి మండలంలోని లావుడియా తండాకు చెందిన లావుడియా ఇస్తార్ అనే వ్యక్తి చిన్న కూతురికి ఫిట్స్ వచ్చింది. కడప నగరంలో కార్మిక, రైతు, వ్యవసాయ సంఘాలు బైక్ ర్యాలీని చేపట్టాయి. ఈ ర్యాలీ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ప్రారంభమై ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న దేశవ్యాప్తంగా కార్మిక, రైతు, వ్యవసాయ సంఘాలు నిర్వహిస్తోన్న సభను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఎంక్రోచ్మెంట్ పేరుతో ప్రకాశం జిల్లా మార్కాపురంలో 1957న నిర్మించిన పురాతన గాంధీ పార్క్ ను మున్సిపల్ అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా పట్టణ ప్రజలు సాయంత్ర సమయంలో దూరదర్శన్ చూస్తూ సేదతీరే పార్క్ ను మున్సిపల్ అధికారులు కక్షతో తొలగించాలని చూస్తున్నారని వైసీపీ కౌన్సిలర్ కనకదుర్గ మండిపడుతున్నారు. మైజ్ నిర్వహణ సంస్థ ద్వారా పార్క్ ను అభివృద్ధి చేసి అనంతరం శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెయింటైన్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సినీ నటుడు అలీకి వికారాబాద్ జిల్లా ఎట్మామిడి గ్రామ పంచాయతీ నోటీసులు ఇచ్చింది. అనుమతి లేకుండా ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేస్తున్నారని అందులో పేర్కొంది. దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఆయనకు నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలు ఆపివేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. ఓఆర్ఆర్ సమీపంలో కమర్షియల్ ప్లాట్ ఉందంటూ ఇబ్రహీంపట్నం వ్యాపారికి ఫోన్ చేసి రప్పించిన కిడ్నాపర్లు సమయం చూసి వ్యాపారిని కిడ్నాప్ చేశారు. ₹1 కోటి ఇస్తేనే వదిలిపెడతామంటూ గన్ చూపి బెదిరించారు. అనంతరం డాక్యుమెంట్లపై సంతకాలు చేసుకుని దుండగులు వదిలేశారు. బాధితుడు ఆదిపట్ల పోలీసులను ఆశ్రయించాడు. శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు క్లియర్ చేశారు. శ్రీశైలం టోల్ గేట్, సాక్షి గణపతి నుంచి ముఖద్వారం వరకు భారీగా నిలిచిపోయాయి వాహనాలు. ఆదివారం సెలవు రోజు కావడంతో కార్తీక మాసం వేళ శ్రీశైలం ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా పెద్దల జాతర నిర్వహించారు. హైదరాబాద్ లోని 20 వృద్ధాశ్రమాల్లో జీవనం సాగిస్తున్న సుమారు 300 మంది వృద్ధులను ఒక వేదిక మీదకి తెచ్చారు. పండుగ వాతావరణంలో ఈ వేడుక నిర్వహించారు. బౌరంపేటలోని శిఖరా ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్రలో సీఎం పదవిపై అదే సస్పెన్స్. ఈ నెల 28న జార్ఖండ్ లో సీఎం ప్రమాణ స్వీకారం. ఉత్తరప్రదేశ్ లో జరిగిన అల్లర్లలో 3 మృతి.
ఇలాంటి టాప్ 9 వార్తలు నేషనల్ న్యూస్ లో చూద్దాం. మహారాష్ట్రలో సీఎం రేస్ మరింత స్పీడ్ అందుకుంది. సోమవారం కొత్త సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మంగళవారం మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తోంది. అందుకే నిబంధనల ప్రకారం సోమవారమే కొత్త సీఎం ప్రమాణం చేస్తారని మహాయుతి కూటమి నేతలు చెబుతున్నారు. శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఎన్నికయ్యారు. మరోవైపు ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్ ఎన్నికయ్యారు. మహాయుతి శాసనసభాపక్ష సమావేశం కూడా సోమవారం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎం ఎవరో తేలిపోతుంది. మహారాష్ట్రలో వచ్చిన ఫలితాలకు సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ దే బాధ్యత అంటూ శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సకాలంలో నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఇందుకు ఆయన బాధ్యత వహించాలన్నారు సంజయ్ రౌత్. జార్ఖండ్ లో మరోసారి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నారు జేఎంఎం నేత హేమంత్ సోరెన్. మరోవైపు ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభ్యులంతా రాంచీలో భేటీ అయ్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తారిక్ అన్వర్ కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలకులుగా హాజరయ్యారు. ఆ తర్వాత గవర్నర్ తో భేటీ అయ్యారు హేమంత్ సోరెన్. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖను గవర్నర్ సంతోష్ గంగ్వార్ కు అందించారు. ఈ నెల 28న సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఢిల్లీలో జరిగిన ఒడిషా ప్రభ 2024 వేడుకలకు హాజరయ్యారు ప్రధాని మోదీ. ఒడిషా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఒడిషాలో సీ ఫుడ్ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఒడిషాకు 10 ఏళ్ల క్రితం కేంద్రం కేటాయించిన బడ్జెట్ కంటే ఇప్పుడు 3 ఇంతల బడ్జెట్ కేటాయిస్తున్నామన్నారు మోదీ. ఒడిషాలో అన్ని రంగాలు అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తానన్నారు ప్రధాని. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనుండటంతో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ఎంపీలు బాలశౌరి, విజయసాయి, మిథున్ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, సురేష్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని కేంద్రం అఖిలపక్ష నేతలను కోరింది. యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ కోసం యువత ఆలోచించాలని మన్ కీ బాత్ 116వ ఎపిసోడ్లో కోరారు. వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని భారత మండపంలో యంగ్ లీడర్స్ డైలాగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జామా మసీద్ దగ్గర ఉదయం సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులపై స్థానికులు దాడికి దిగారు. రాళ్లు, చెప్పులతో అధికారులపై దాడి చేశారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ అల్లర్లలో 3 మృతి చెందారు. పుష్ప 2 ప్రమోషన్ జోరందుకుంది. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక హాజరయ్యారు. ఈ వేడుకకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ వేదికలో కిస్సిక్ అనే స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. భారత్ ను ఫుట్బాల్ దేశంగా తీర్చిదిద్దేందుకు జర్మనీ ఆసక్తి చూపుతోంది. టీవీ9 గ్లోబల్ సదస్సు చివరి రోజు స్టుట్గార్ట్ లో జర్మన్ ఫుట్బాల్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సమ్మిట్ చివరి రోజు గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్ అందించారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్, బిజినెస్, స్పోర్ట్స్ రంగాల్లో చేసిన కృషికి అవార్డులను ప్రదానం చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 71 నేషనల్ కన్వెన్షన్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. గోరఖ్పూర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యశ్వంతరావు ఖేల్కర్ యువ పురస్కారాలను పంపిణీ చేశారు. ప్రతిభ ఉన్న వ్యక్తిని ఎవరూ ఆపలేరని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని యువత ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని సూచించారు సీఎం యోగి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలుపుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ఇది చారిత్రక విజయమన్నారు. మహావికాస్ అఘాడీ ఓడిపోతుందని ముందే తెలుసన్నారు కంగనా. ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 6 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ నెల 30 వరకు యూకే, జర్మనీలో పర్యటించనున్నారు. లండన్లో ఫ్రెండ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏర్పాటు చేసిన భేటీకి హాజరు కానున్నారు. ఢిల్లీలో జరిగిన ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫెస్టివల్లో తెలంగాణకు చెందిన ఐ క్యాచ్ ఆర్కిటెక్ట్స్ ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. కాన్సెప్చువల్ ఆర్కిటెక్చర్ లో 2వ స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో ఐ క్యాచ్ కంపెనీ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ప్రణయ్ మిథిలేష్ పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్లోని రియాసీలో కొండ చర్యలు విరిగిపడడంతో 2 కార్మికులు గాయపడ్డారు. దీంతో హుటాహుటిన వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఓ రైల్వే బ్రిడ్జ్ దగ్గర పనులు చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన కార్మికులకు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్లోని సిద్రా ప్రాంతంలో భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. మాల్వా గ్రామాన్ని ఆనుకొని ఉన్న అడవుల్లో అనుమానాస్పద పేలుడు పదార్థాలున్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు.
కోల్కతాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు 10 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఉల్దాదంగా ప్రాంతంలోని క్రిష్టాపాలి బస్తీలో ఒక్కసారిగా మంటలేగిసిపడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్లో అదుపు చేశారు. ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ ధర పలికాడు రిషబ్ పంత్. పంత్ కోసం హైదరాబాద్, లక్నో తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు 27 కోట్లకు పంత్ను దక్కించుకుంది లక్నో. ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యర్ కూడా రికార్డు ధర పలికాడు. శ్రేయస్ ను 26.75 కోట్లకు దక్కించుకుంది పంజాబ్. వెంకటేష్ అయ్యర్ ను 23.75 కోట్లకు దక్కించుకుంది కోల్కతా జట్టు. హర్షదీప్ ను 18 కోట్లకు సొంతం చేసుకుంది పంజాబ్.